ఈరోజు మనం మానవులలో శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకుందాం. అంటే మోడల్ ద్వారా శ్వాసక్రియ విధానం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మోడల్ను తయారు చేయాలి. మోడల్ను తయారు చేయాలంటే ముందుగా ఒక కూల్ డ్రింక్ బాటిల్ లేదా వాటర్ బాటిల్ తీసుకోవాలి. తర్వాత స్ట్రా లేదా పైపు తీసుకోండి. తర్వాత గమ్ములు తీసుకోండి. మీ ఇంట్లో ఏం తీసుకోండి, సీజర్ తీసుకోండి, టేప్ అండ్ చాక్ తీసుకోండి, ముల్కి తీసుకోండి, బెలూన్స్ తీసుకోండి. ఇవే మనకి కావాల్సిన పదార్థాలు. వాటర్ బాటిల్ తీసుకోండి. మరి ట్రాకియా మరియు బ్రాంచెస్ తయారు చేయడం కోసం పైపును స్ట్రా తీసుకోండి. ఊపిరితిత్తుల మాదిరి ఉండడం కోసం బెలూన్స్ తీసుకోండి. మరి అతికియడం కోసం ఏ దాన్ని అవసరమైనప్పుడు దానితో అతికించడం జరుగుతుంది. ఫెవికల్ ఆర్ ప్లాస్టర్ ఆర్ గమ్తో. మరి పైపులను వాటిన్నింటినీ పోయడానికి చాకు లేదా సిజర్ అనేది తీసుకోవడం జరిగింది. మూతకు రంధ్రం చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి రంధ్రం చేయాల్సి సో ముందుగా ఏం చేస్తామంటే మూతకు రంధ్రం పెట్టాం. రంధ్రం వేయాలంటే సెంటర్లో ములికిని ఉంచి, ములికిలో మూతను ఉంచి ఇలా సెంటర్లో ఉంచి సుత్తితో నీట్గా కొట్టి రంధ్రాన్ని చేయాలి. ముందు దీనికి రంధ్రం చేస్తున్నాం. తర్వాత దీన్ని ఇక్కడికి కట్ చేయాలి. కట్ చేయడం కోసం కత్తితో కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నెక్స్ట్ పైపును తీసుకోవాలి. ఈ పైపును రెండు భాగాలుగా కట్ చేస్తాం. సో బ్రాంచెస్ ఇలా విడిపోతాయి కాబట్టి నేను ఇలా కట్ చేయడం జరిగింది. వీటిని కొంత క్రాస్ కట్ చేస్తాను. ఇవి రెండింటిని ఇట్లా అర్చించక కావాలి. ఇంకోటి ట్రాక్సియా రావాలి కాబట్టి పైపును కట్ చేస్తున్నాం. దీన్ని కొంచెం కట్ చేయాలి. కొంచెం ఫెవికల్ ఇది ట్రాకియా. ఈ బ్రాంచెస్ లంగ్స్ అమరి ఉంటాయి కాబట్టి ఈ ఊపిరి బుద్ధలు లంగ్స్ గా భావిస్తున్నాం కాబట్టి వీటిని దీనిలోకి తొలుగుతాం. వీటికి వచ్చేసి ప్లాస్టర్ వేయడం జరిగింది.
ఎందుకంటే గాలి ఊపిరితిత్తుల్లో పోయిన గాలి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి అమరికను ఏర్పాటు చేస్తుంది. ఇలా ఫ్లాష్లతో నీట్గా అతికిస్తాం. ఒకసారి గాలి ఊపి చూద్దాం. రెండు ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్తుందా లేదా. రెండు ఊపినాయి కదా. రెడీగా ఉందేనా? నెక్స్ట్ సో ఈ అమెరికన్ అంతా పంపించి ఈ మూతలోకి అమర్చి మూత గుంత బయటకు వచ్చినట్టు చేయాలి. ఇలా నీట్గా మూత గుండా బయటికి తీసుకోవాలి. తర్వాత మూతను బిగించి మూతను టైట్గా బిగించాలి. బిగించిన తర్వాత ఇక్కడ గాలి ఏమన్నా లోపలికి పోకుండా మొత్తం ఈ ఫెవికల్ను గాలి బయటకు పోకుండా ఫెవికల్ను మామూలుగా అయితే గ్రీజు లేదా వ్యాక్సిన్ అలాగే ఫెవికల్ మూసిన తర్వాత ఇలా సగానికి కట్ చేసినటువంటి ఫెవికల్ కోసం దీనికి అమర్చాలి. ఇది డయాఫ్రమ్ వల్ల కనిపిస్తుంది. ఇది బయటికి రాకుండా ప్లాస్టర్ అతికించాలి. ఇది మన ఊపిరితిత్తులు స్ట్రక్చర్. డయాఫ్రమ్ వాళ్ళు లోపలికి వెళ్తే ఊపిరిలో గాలి తగ్గిపోతుంది. మరి ఇది డయాఫ్రమ్ వాళ్ళ కిందికి వస్తే ఊపిరితిత్తుల్లో గాలి బయటికి లోపలికి పోతే గాలి బయటికి వస్తుంది. కిందికి అన్నట్టయితే ఊపిరిలో గాలి వస్తుంది. ఎలా వస్తుందో సో ఈ విధంగా మానవులో శ్వాసక్రియ విధానం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో గాలి రావడం బయటికి పోవడం, గాలి లోపలికి రావడానికి శ్వాసని బయటికి పోవడానికి నిశ్వాసం అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.